హాయ్ ఎవ్రీవన్. బాగా న్యూ ఇయర్ అది బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. నా వీడియో అయితే మాత్రం మీ దగ్గరికి రావట్లేదు ఇంకా. లేట్ అయిపోయింది మళ్ళీ. నేను ప్రామిస్ చేస్తున్నాను గానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే మధ్యలో కొన్ని కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ వల్ల నేను చేయలేదు వీడియో. ఇప్పటి నుంచి నేను మళ్ళీ మంచి కంటెంట్ మీకు ట్రై చేసి మీకు ఇద్దామని నేను ఇంతసేపు వెయిట్ చేశాను. ఓకే. ఈరోజు నాకు వ్యూస్ గురించి వాటి గురించి నాకు అవసరం లేదు కానీ అంటే ఇవి వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కానీ వస్తే చాలా మంచిదే ఈ వీడియోకి. ఎందుకంటే చాలా మీనింగ్‌ఫుల్ వీడియో. ఏంటంటే నేను వైజాగ్‌లో ఉండగా ఒక, ఒక సభకి వెళ్ళాం. అది ఏంటంటే త్వమేవాహం అనే దాని మీద. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడారు. ఆ మాట్లాడినవి అవన్నీ నాకు ఇంత టైం పట్టింది. ఎందుకంటే నాది సొంతంగా అనలైజ్ చేసి ఏదో ఎగ్జాంపుల్స్ ఇద్దామని చూసి మీ అందరికీ తీసుకొద్దామని చెప్పి అది యాక్చువల్‌గా ఇది ఎప్పుడో చేయాల్సింది ఒక 4 మంత్స్ బ్యాక్ ఎప్పుడో. కానీ ఇప్పుడు మీ ముందుకొస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది దీంట్లో. ఇది నేనేం చేస్తానంటే సైన్స్ ప్లస్ డివినిటీ 2 మిక్స్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నా నాకు ఏవైనా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంతమంది ఏవైనా తప్పులుంటే కనుక కొంచెం నాకు కామెంట్స్ రూమ్‌లో పెట్టండి. డెఫినెట్‌లీ రెక్టిఫై చేసుకుంటాను. సో, ఈరోజు మన వీడియో ఏంటంటే త్వమేవాహం అంటే నేనే నువ్వు, నువ్వే నేను అని అర్థం. ఇప్పుడు ఇది గోల్డ్ చైన్. ఇది గోల్డ్ రింగ్. ఈ 2 ఈ రెండిటికి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అనేది జరిగింది. ఏంటంటే గోల్డ్ చైన్ అనుకుందిట నేను చాలా నన్ను అందరూ చాలా స్పెషల్‌గా చూస్తారు. ఎందుకంటే నేను నీకన్నా పెద్దదాన్ని కదా! నేను పెద్దగా ఉంటాను లెంగ్త్‌లోను వాటిలోను అని అందిట. అప్పుడు ఈ గోల్డ్ రింగ్ అందిట. ఆహా! అవునా! కరెక్టే. నాది అందరూ చేతులకి వాటికి పెట్టుకుంటారు. మేబీ నీది కాస్ట్ ఎక్కువ ఉండొచ్చేమో. కానీ నాది కూడా నీలోను, నాలోను ఉన్నది ఏంటి అని అడిగింట. ఏంటి? ఏంటి? అని అందిట గోల్డ్ చైన్. ఏంటంటే ఇద్దరిలోనూ ఉన్నది గోల్డే. సో, ఇద్దరు మనం మేడయింది దేనితో అయ్యాం? గోల్డ్‌తోనే అయ్యాము అని చెప్పింట. ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పి నేను ఈ గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీకు వెంటనే ఎక్కేయాలని చెప్పి. రైట్. ఇప్పుడింకా మన పెద్దలు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు. త్వమేవాహం అని. అంటే నేనే నువ్వు లేదా ఇందాక అన్నట్టు నీవే నేను అని అర్థం అనమాట. వినడానికి ఇది ఏదో సినిమా డైలాగ్‌లా ఉంటుంది కానీ, దీని వెనక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. మనం వేరు, వేరు వ్యక్తులు అని అనుకుంటాం. వేరు, వేరు వ్యక్తులని. కానీ నిజానికి మనంతా ఒకటే అని అటు వేదాలు చెప్తున్నాయి. ఇటు మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది. అది ఎలాగో ఈరోజు మీకు క్రిస్టల్ క్లియర్‌గా చెప్తా. ఓకే. ఫస్ట్ మనం సైన్స్ కోణంలో చూద్దాం. ఓకే. అది అటామిక్ పర్స్పెక్టివ్‌లో చెప్తా నీకు. మొదట సైన్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా! ఈ శరీరం దేనితో తయారైంది? 'దేశముతురు' సినిమాలో డైలాగ్ ఉంటుంది. తెలుసా మీకు? "యాండే మీది నాది 2 మట్టేనండి" అని చెప్తాడు. అలాగే ఈ శరీరం దేనితో తయారైంది? సెల్స్‌తో తయారైంది. ఆ సెల్స్ దేనితో తయారయ్యాయి? మాలిక్యూల్స్‌తో తయారయ్యాయి. ఆ మాలిక్యూల్స్ దేనితో తయారైంది? యాటమ్స్ ద్వారా తయారయ్యాయి కదా! క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ వరల్డ్‌లో, ఈ విశ్వంలో, ఈ యూనివర్స్‌లో ఉన్న ప్రతీదీ ఒక రకమైన ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్స్‌తో తయారైందే. అది ఏదైనా సరే. ఉదాహరణకు ఇందాక చెప్పాను గదా! ఒక బంగారం ఉంగరం, ఏ ఒక లేకపోతే ఒక ఇనుప మేకు బయట వేరేగా కనిపించినా వాటిలో ఉండే ఎలక్ట్రాన్లు మాత్రం ఒకటే. ఇంకా ఇప్పుడు మనం ఎ ఆధ్యాత్మిక కోణంలోకొచ్చేద్దాం. ఓకే. ఇందాక క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అది చెప్పాను. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చెప్తా. అంటే ఇప్పుడు ఆహ్, డివినిటీ పర్స్పెక్టివ్‌లో చెప్తాను మీకు. సముద్రం తెలుసు కదా! తరంగాలు తెలుసు కదా! అంటే వేవ్స్ తెలుసు కదా! దాన్ని పట్టుకొని చెప్తా. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే దగ్గరికి వెళ్దాం.
ఆదిశంకర్లు అద్వైతం గురించి చెప్పారు. ఓకే. అద్వైతం అంటే 2 కానిది అని అర్థం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రాన్ని తీసుకోండి. సముద్రంలో ఎన్నో వేల అలలుంటాయి. ఒక అల ఏమో చిన్నగా ఉంటుంది. ఇంకోటేమో పెద్దగా ఉంటుంది. కానీ ఆ అలలని దేన్ దేన్ని దేనితో తయారయ్యాయి? అలలన్నీ నీటితోనే గదా! సముద్రంలో అలలన్నీ నీటితోనే తయారు. అలా తాను నేను వేరు, సముద్రం వేరు అని అనుకోదు గదా! అనుకుంటే అది భ్రమే అవుతుంది. అలాగే నేను వేరు, మీరు వేరు అనుకోవడం కూడా ఒక అజ్ఞానమే. మూర్ఖత్వమే అది కూడా. మనసంతా ఆ పరమాత్మ అనే సముద్రంలో ఉంచితే మనం అందరం చిన్న చిన్న అలలమనే మనకి ఒక అర్థం మనకి పరమార్థం మనకు తెలుస్తుంది. అదే త్వమేవాహం. మనం అంతా పరమాత్మ అనే సముద్రంలో చిన్న చిన్న అలలమే కదా! అంటే ఆ అల తిరిగి సముద్రంలో కలిసిపోయినప్పుడు అది సముద్రమే అవుతుంది. మనం అందరం ఏదో రోజున డబ్బా కట్టేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అదంతా మళ్ళీ ఏంటి ఆ పరమాత్మ అనే దాంట్లో మనం కలిసిపోతాం. అది త్వమేవాహం. మనం ఎందుకు వేరేగా అనుకుంటున్నాం? ద ఇల్యూషన్ ఆఫ్ సెపరేషన్ అంటారు దీన్ని. మరి మనం అంతా ఒకటే అయితే మన మధ్య ఇన్ని గొడవలు, ఇన్ని భేదాలు ఎందుకుంటాయి? దానికి కారణం ఏంటి? ఈగో, అహంకారం. ఉదాహరణ చెప్పాలంటే మట్టితో ఒక కుండ చేయొచ్చు. ఒక ప్రమిద చేయొచ్చు. రూపం వేరు కావచ్చు కానీ రెండిట్లోనూ ఉన్నది మట్టి మాత్రమే. సేమ్ ఇందాక గోల్డ్ దాంట్లోనే చెప్తున్నా. గోల్డ్‌తో ఎన్ని రకాల ఆర్నమెంట్స్ చిన్నదవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి, ముక్కు పొడవు అవ్వనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అది గోల్డ్‌తోనే తయారవుతుంది. అలాగే మట్టితో తయారయ్యేవి చిన్న గ్లాస్ కావచ్చు, పెద్ద కుండలు కావచ్చు, ఏదైనా మట్టి. అలాగే ఏదైనా సరే. ఏ అప్ కానీ మూలాలు చూస్తే అంతా మట్టే కదా! మూలాలు చూస్తే అంతా గోల్డే కదా! ఇందాక పై చెప్పిన దాని ప్రకారం. మనం కూడా అంతే. మన కులము, మన మతము, హోదా అనేవి పైకి కనిపించే రూపాలు మాత్రమే. మన లోపల ఉన్న ప్రాణం లేదా చైతన్యం మాత్రం ఒక్కటే. ఇంకా రాగా రస్టిక్‌గా చెప్పాలనుకోండి. మనం మామూలుగా బాత్రూమ్‌లో స్నానం చేయడానికెళ్తాం. బట్టలు విప్పేస్తే మొత్తం అందరిది కలర్ డిఫరెన్స్‌లేమో ఉంటాయేమో కానీ, నీలోను, నాలోను, అందరిలోనూ స్త్రీ, పురుష భేదం లేకుండా ఉండే ఆత్మ ఏంటి? అందరిలోనూ ఒకటే. సో, త్వమేవాహం అనే భావన మనలో ఉంటే ప్రపంచం ఎలా మారుతుందో తెలుసా? కంపాషన్ అంటే కరుణ. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే అది నా బాధే అని అనిపిస్తుంది. ఎందుకంటే నేనే నువ్వు కదా! శాంతి, పీస్. నన్ను నన్ను నేను ఎలాగైతే ద్వేషించుకోనో అలాగే ఎదుటివారిని కూడా ద్వేషించకూడదు. అలా ద్వేషించడం మానేసామనుకోండి అంతా పీసే కదా! మూడోది భయం అనేది పోతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం అనే స్పష్టత మనకొచ్చిందనుకోండి, ఆ భయం అనేది పోతుంది. అంటే ఏంటి? చావు అనేది ఎప్పుడొచ్చినా ఓకే అనుకుంటాం. అది కూడా త్వమేవాహమే. సైన్స్ చెప్పే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నశించదు. ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారిపోతుంది. మరియు వేదాలు చెప్పే అద్వైతం రెండూ ఒకటే. ఈసారి ఎవరినైనా కలిసినప్పుడు వీళ్ళు ఎవరో అని కాకుండా నాలోని మరో రూపాన్ని చూడండి ఒకసారి. చూస్తే అదే నిజమైన ఆధ్యాత్మికత. అదే నిజమైన సైన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ నిష్ట చేరుకోవడని. సర్వే జన సుఖినో భవంతు.